రక్తములో పరిశుద్ధత లేదు. రక్తములో పరిశుద్ధత లేదు. యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున మీ ముందుకు మరొకసారి రావటానికి కలిగినటువంటి కారణము, ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు యొక్క రక్తమును గూర్చి చాలా వివాదము జరుగుతూ ఉన్నది. కిరణ్ పాల్ గారు యేసుక్రీస్తు యొక్క రక్తము సొంత రక్తము అని చెప్పి మాట్లాడినప్పుడు జాన్ పాల్ గారు, కిరణ్ పాల్ ఏం చెప్తూ ఉన్నావు, సంఘాన్ని తప్పుడు బోధలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు అని చెప్పి జాన్ పాలు అనటము జరిగిందండి. యేసుక్రీస్తు యొక్క రక్తము మరియమ్మలో నుండే వచ్చినది అని చెప్పేసి జాన్ పాలు అంటూ ఉన్నాడు. అలాగే శరీరము కూడా మరియమ్మలో నుండే వచ్చినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అది జాన్ పాలు మాట్లాడుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని ఈ రోజున మనము లేఖనాలను పరిశోధించి తెలుసుకుందాము. మొట్టమొదటిగా అవ్వ ఆదాము పాపము చేసినప్పుడు, ఆ పాపము చేసిన తరువాత వారు దిగంబరులుగా మార్చబడ్డాడు అని చెప్పి ఎంత దుర్బోధ చేస్తూ ఉన్నాడంటే 100% దుర్బోధ అని చెప్పి నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇదిగో సత్యము, ఇదిగో జవాబు, వినండి. వారు పాపము చెయ్యక మునుపే దిగంబరులుగా ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నేను చదువుతూ ఉన్నాను. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగకయుండిరి. ఏంటంట, ఆదాము అవ్వ పాపము చేసిన తరువాత దిగంబరులు కాదు. జాన్ పాల్, కాస్తంత వాక్యాన్ని గమనించు. నీకు వాక్యము తెలిసి కూడా సాతాను యొక్క చేతిలో బలముగా వాడబడుతున్నటువంటి వ్యక్తివిగా మేము గమనిస్తూ ఉన్నాము. పాపము చెయ్యక మునిపే వారిరువురు దిగంబరులుగా ఉన్నారు, అయితే వారు సిగ్గును ఎరగక ఉన్నారు అని చెప్పి ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఒకటి. రెండవది, కిరణపాలు మాట్లాడుతూ ఉంటే, కిరణపాలు అసలు నువ్వేమి చెప్పదలుచుకున్నావు, మెహర్బానీ కోసము మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నువ్వు అన్నావు. కిరణపాలు మెహర్బానీ కోసము మాట్లాడాడో దేనికోసం మాట్లాడో తర్వాత, ముందు నువ్వు మెహర్బానీ పొందటానికి నువ్వు దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండగా లేనటువంటి దాన్ని తీసుకొచ్చి కలిపి చెరిపి బోధిస్తూ ఉన్నావు దేవుని యొక్క వాక్యాన్ని. కనుక దేవుని యొక్క కోపానికి నీవు గురి కాకుండా ఉండాలి అని చెప్పి నీ యొక్క వాక్య బోధను సరిచేసుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి నీ యొక్క క్షేమాన్ని, నీ యొక్క శ్రేయోభిలాషను కోరుకుంటూ ఈ యొక్క హెచ్చరికను నీకు చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మరియా గర్భములో శరీరము ధరించాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అది చాలా పొరపాటు. యేసుక్రీస్తు ప్రభు మరియా తల్లి గర్భములో శరీరమును ధరించుకొనలేదో దేవుని యొక్క వాక్యము క్షుణ్ణముగా ఎదుగో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది. ఇక్కడ జాన్ పాల్ మాట్లాడింది ఈ వీడియోలు మీకు చూపిస్తానండి, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు,
బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎవరు అమర్చారు? మరియ తల్లి గర్భములో శరీరమును ధరించుకోలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. జాన్ పాల్ గమనించో, లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్న, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అని చెప్పుచూ ఉన్నాడు. ఎవరు అమర్చారు? పరలోకములో నుండి భూమి మీదకు వస్తూ ఉన్నప్పుడే శరీరమును ధరించుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే శరీరమును ధరించుకొని ఉన్నాడని చెప్పి లేఖనము మాట్లాడుతూ ఉంది. లేఖనానికి విరుద్ధముగా అబద్ధ బోధను కల్పించవద్దు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అసలు మరియా రక్తము ఏంటి? ఆదాము అవ్వలు పాపము చేశారు గనక వారిలో నుండి వచ్చినటువంటి వ్యక్తులే భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో అట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ అంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపము చేశారు. మరి పాపము చేసినటువంటి వ్యక్తుల యొక్క రక్తము అన్నది యేసుక్రీస్తులో గనక ఉంటే యేసుక్రీస్తు కూడా పాపము చేసినటువంటి వాని క్రిందే నువ్వు లెక్కగడుతూ ఉన్నావో. అసలు యేసుక్రీస్తు యొక్క రక్తము ఎలాంటిది? నువ్వేమంటున్నా? యేసుక్రీస్తు యొక్క రక్తములో ఎలాంటి పరిశుద్ధత అన్నది లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఎంత దుర్బోధ చేస్తూ ఉన్నావంటే అంత దుర్బోధ చేస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపమును కడుగును అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో పరిశుద్ధత లేకపోతే మరి మానవాళి పాపములను ఎలాగ కడుగుతూ ఉన్నది? దీనికి సమాధానం చెప్పాలన్నగో. మనలాంటి రక్తమే, మనలాంటి మాంసమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ జాన్ పాల్ మాట్లాడినటువంటి వీడియోను కూడా మీకు నేను చూపిస్తాను. మనలాంటి రక్తము కాదు, మనలాంటి మాంసము అని చెప్పి అంటూ ఉన్నావు కదా. చూడు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నదో. ఒక ప్రత్యేకమైనటువంటి రక్తము యేసు ప్రభు వారిది, పరిశుద్ధత కలిగినటువంటి రక్తము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో గనక మనము గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉన్నది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. ఏ రక్తమట? అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కళంకమైనటువంటి రక్తము. మరి అది కాదు, యేసుక్రీస్తు ప్రభువుది నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైనటువంటి రక్తము. ఆ రక్తమే మనుషుల యొక్క పాపములను కడిగి వేయుచు ఉన్నది. నువ్వేం చెప్పుచూ ఉన్నావంటే యేసుక్రీస్తు యొక్క రక్తములో పరిశుద్ధత లేదు అన్న చెప్పినటువంటి మాటను బట్టి మనుషుల యొక్క పాపాలు కూడా పోవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నావు. కనుక కాస్తంత గమనించు. అమూల్యమైన రక్తము మరియమ్మది కాదు. అందరూ పాపము చేసినారు అన్న లిస్టులో మరియమ్మ కూడా ఉన్నది, ఆ కోవలోనే ఉన్నది. కాకపోతే మరియ ధన్యురాలు. జన్మతః మనుషులు పాపములోనే పుట్టారు గనక ఆ పాపపు రక్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఎంత మాత్రము లేదు. ఇది గమనించు. కిరణపాల్ గారు యేసుక్రీస్తు సొంత రక్తం అని మాట్లాడినప్పుడు జాన్ పాల్ నువ్వు అంగీకరించలా. మనలాంటి రక్తము అన్నావు. ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆదాము నుండి
వచ్చిన మానవుని యొక్క రక్తము పాపములు తీసివేసింది అని చెప్పి ఏ గ్రంథమైనా తెలియచెప్పిందా అంటే లేదు. మరి జాన్ పాల్ ఎలా అంటున్నావు మనలాంటి రక్తం అని చెప్పి? అది పొరపాటు, మనలాంటి రక్తము కాదు. ఎదిగో జవాబు వినో. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభంలో రక్తం ఎందుకు చిందించబడింది అంటే టు కవర్ అటోన్మెంట్ అంటారు దాన్ని. టు కవర్ అటోన్మెంట్. ఎలాగైతే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు దిగంబరులు అయ్యారో, ఆ దిగంబరులు అయినప్పుడు వారి మానాన్ని కప్పడానికి ఎలాగైతే జంతు బలి కావాల్సి వచ్చిందో, అంటే వారు పాపం చేస్తారు, దిగంబరులు అయ్యారు, వారి మానాన్ని కప్పడానికి కప్పడానికి జంతువు ఎలాగైతే బలి అయిపోయిందో దానికి గుర్తుగా రక్తంతో మన పాపాలను కప్పుకోవడం. నిర్దోషమైనటువంటి ఒక బలిపశు రక్తం చిందించబడినప్పుడు అది మన పాపాలను కప్పుతుంది అని ఆ పోలికలో రక్తం చిందించబడినప్పుడు పాప క్షమాపణ ఎవరు? ప్రభువు ఇస్తాడు. రక్తంలో పరిశుద్ధత లేదు. రక్తం అన్నది ప్రాణానికి చిహ్నం, ప్రాణానికి గుర్తు. రక్తం అన్నది ప్రాణానికి గుర్తు. కాబట్టి ఒక ప్రాణాన్ని ప్రాయశ్చిత్తం చేసేది ఇంకో ప్రాణమే అనేటట్టుగా, నిర్దోషమైన ప్రాణమే అనేటట్టుగా దోషిపక్షాన రక్తం చిందించబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి ఎక్కడ శరీరాన్ని ధరించింది? కన్యమనే గర్భంలో శరీరాన్ని ధరించింది. శరీరాన్ని ధరించిందంటే అర్థం ఏంటి? శరీరం అంటే అందులో రక్తం సపరేటా, ప్రత్యేకమా? ఒకవేళ యేసుప్రభు శరీరమే ఒక ప్రత్యేకత, ఆయన రక్తం ఇంకో ప్రత్యేకత అయితే పరిశుద్ధాత్మ అక్కడే రాయిస్తాడు కదా. మాట్లాడినటువంటి మాట కూడా ఇక్కడ మీకు చూపిస్తానండి వీడియోలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనమును నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో, మరే రక్తముతో కాదు, మానవుని యొక్క రక్తముతో కాదు. జాన్ పాల్, కిరణ పాలు చెప్పినటువంటి మాటను తప్పుబట్టావు కదా. స్వరక్తము అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యేకంగా చేయబడలేదు రక్తము. మరియమ్మ నుండి వచ్చాడు యేసు ప్రభు, మరియమ్మ ద్వారా రక్తం వచ్చింది అని చెప్పావు కదా. మరి దీనికి నీ సమాధానం తెలియచేయాల. కిరణ పాలు తప్పుబట్టావు గనక. జాన్ పాల్, యేసుక్రీస్తు స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఏ రక్తముతోనట? తన స్వరక్తముతోటి పరిశుద్ధ స్థలములో ఒకసారి ప్రవేశించాడు. మరొక లేఖనాన్ని కూడా నీకు తెలియచేస్తున్నా, గమనించు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా, ఎలాగా? నిర్దోషమైనటువంటి రక్తము కలిగినటువంటి వానిగా అర్పించుకొనినా యేసుక్రీస్తు యొక్క రక్తము. ఏ రక్తమట? మరియమ్మ రక్తము కాదు, మానవాళి రక్తము కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయించు ఉన్నది. జాన్ పాల్ కాస్తంత మెహర్బానీ కోసము ఎవరో వేస్తున్నటువంటి దానిని ఆశించి దానికోసం దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా అబద్ధ బోధ చేయవద్దు. సంఘాన్ని తప్పుదారిలోకి తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పి నీకు తెలియచేస్తూ ఉన్నా. మరొక వాక్యం కూడా తెలియచేయాలి. 1వ అధ్యాయము లూకాసు వార్త 35వ వచనములో గాబ్రియేలు దేవదూత మాట్లాడుతూ ఉన్నది ఎవరితోటి? మరియతోటి. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు. మరి శిశువు పరిశుద్ధుడైనప్పుడు రక్తము పరిశుద్ధము కాదా? రక్తము కూడా పరిశుద్ధమే. ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నా విను. సైన్స్కి ప్రకృతికి విరుద్ధముగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు అని నువ్వే చెప్తా ఉంటావు. కన్య మరియ గర్భాన ఏ పురుషుడు కూడా ప్రమేయము లేకుండా ప్రపంచ దేశాలలో భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క స్త్రీ కూడా గర్భము ధరించినటువంటి దాఖలాలు లేవు.
అది దేవునికి మాత్రమే సాధ్యమో. మరి పుట్టబో శిశువు పరిశుద్ధుడైనప్పుడు రక్తము పరిశుద్ధము కాదనే కదా నువ్వు చెప్తూ ఉన్నది. రక్తాన్ని పరిశుద్ధము చేయలేనటువంటి వానిగా దేవునిని నువ్వు చిత్రీకరించుచూ ఉన్నావు. జాగ్రత్త. దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా ఉండటానికి నేను ముందుగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. నీ బోధన కాస్తంత సరి చేసుకో. నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా కలదా అని చెప్పి దేవుడే అంటూ ఉన్నాడు. ఏ విషయంలో? కన్య మరియు గర్భమున యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకుని వచ్చినటువంటి దేవుడు రక్తాన్ని శుద్ధీకరించలేడా? రక్తాన్ని పరిశుద్ధపరచలేడా? పాపపు రక్తాన్ని అనుగ్రహిస్తాడా? కాదు. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు గనక ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనది. నువ్వేమన్నా కిరణ్ పాల్ గారిని, రక్తము పరిశుద్ధమైనది అయితే శరీరము పరిశుద్ధమైనది కాదా అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ పెట్టి కాదన్నట్లుగా చూపించటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. ఆయన రక్తము పరిశుద్ధమే, ఆయన శరీరము కూడా పరిశుద్ధమే, సమస్తము కూడా పరిశుద్ధమే. ఆయన పరిశుద్ధుడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడిని గమనించి ఆలోచన చేయి. ఇంతకీ నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మము పొందావా లేదా? బాప్తిస్మము పొందినటువంటి వాడవైతే యేసు రక్తము చేత నీ పాపాలు కడుక్కునేవాడివి. ఇలాంటి మాటలు మాట్లాడవు. మరి నాకు అనుమానం వస్తూ ఉంది. కాస్తంత ఆలోచన చేసుకో. దేవుడి మాటలు మన హృదయ వినికిలో దీవించును గాక. ఆమేన్.